ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఆంధ్రప్రదేశ్కి విశాఖ స్టీల్ ఆస్తి 14,000 కోట్లు అయితే ఈరోజు ప్రజెంట్ దాని ఆ యొక్క విశాఖ స్టీల్ ప్రాపర్టీ ప్రజల ఆస్తి దాని యొక్క విలువ ఈరోజు 2.5 లక్షల కోట్ల ఆస్తి. ఈరోజు దాని మీద ప్రధానమంత్రి మోడీ గారి కన్ను పడ్డది. చాలా తెలివిగా బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు అయిన తర్వాత ఆ ఆస్తిని ఎవరికో కట్టబెట్టాలని ఒక ప్రయత్నంలో భాగంగా ఒక దురుద్దేశంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్ర ప్రజల ఆస్తిని కొంత దాన్ని ఎవరికో కట్టబెట్టాలని ఒక ప్రయత్నము కుట్రలు మొదలైనవి. మొదలైన వెంటనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు మహా ఉద్యమంగా వాళ్ళు ఉద్యమాలు మొదలుపెట్టడం జరిగింది. ఇప్పుడే మస్తాను నేను కొంత నిన్న రాత్రి నుంచి దీని మీద బాగా అసలు ఏంది అని చరిత్ర మీద నేను మస్తాను మాట్లాడి ఒక ఈ చరిత్ర అంతా కొంత మనము తెలుసుకున్న తర్వాత ప్రజెంట్ అయితే మేము పేపర్లలో చూస్తూనే ఉన్నాం. వైజాగ్లో కార్మికులు దీక్షలు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు, వీధి పోరాటాలు చేస్తున్నారు, పార్లమెంటు దాకా పోయారు. ఇవన్నీ ఈ 11 సంవత్సరాల కాలంలో ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వము ఏర్పడ్డ టైంలో ఈ రాష్ట్రము ఉమ్మడి రాష్ట్రం 2 రాష్ట్రాలుగా విడిపోయినాయి. కాలక్రమంలో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ ప్రజలు ఇక్కడ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోపంతో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ప్రతినిధులు లేకుండా పోయారు. ఆంధ్రప్రదేశ్లో కార్యకర్తలే మిగిలిరు మాకు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి. మాకు ప్రజలు రాష్ట్రం ఇచ్చినందుకు కోపంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడము బంద్ చేసిరు. ఇక్కడ మాకు ఎమ్మెల్యేలు ఎంపీలు లేరు ఆంధ్రప్రదేశ్లో. రాష్ట్ర విభజన ఎవరున్నారా అంటే మొన్న ఒక టర్ము ఎవరు ఫస్ట్ టర్మ్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, టీడీపీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. సెకండ్ టైం మళ్ళీ వైఎస్ జగన్ గారు వచ్చారు. మళ్ళీ మూడోసారి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆంధ్రప్రదేశ్